వైఎస్ఆర్సీపీ హయాంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఫోటోల్ని వాడినా సరే ప్రభుత్వ ప్రకటనల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ప్రచారం పిచ్చి పట్టింది, ప్రభుత్వ ధనంతో ప్రచారం చేసుకుంటున్నారని మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి ఫోటో వాడినప్పటికీ ఇప్పుడు చూస్తే వి డోంట్ కేర్ అనేలాగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఎన్ని విమర్శలు వచ్చినా పబ్లిక్ ఏమనుకుంటారు, గతంలో మనం అలా ప్రచారం చేశాం కదా, ఇప్పుడు ఇలా చేస్తే పబ్లిక్ ఏమనుకుంటారు అన్న కన్సర్న్ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఏకంగా ప్రజాధనంతో ముఖ్యమంత్రి కుమారుడిని రాజకీయంగా పైకి తీసుకురావడానికి, ప్రచారం కల్పించడానికి ప్రభుత్వ ధనాన్ని వాడేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఏదైనా ఒక ప్రభుత్వం ప్రకటన విడుదల చేస్తే అందులో కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి, ప్రధాని, స్టేట్లో అయితే ముఖ్యమంత్రి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఫోటోలు మాత్రమే వాడాలి అనేది, మంత్రుల ఫోటోలు వాడడానికి వీలు లేదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది కూడా ఏంటి, జిఎస్టీ తగ్గింపుకు సంబంధించి ఒక ప్రకటన ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఇందులో చంద్రబాబు నాయుడు గారి ఫోటో, నరేంద్ర మోడీ గారి ఫోటో వాడారు. ఓకే, ప్రధాని, ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ ఫోటో వేశారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫోటో కూడా వేయకూడదు, డిప్యూటీ సీఎం ఫోటో కూడా వాడడానికి వీల్లేదు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. సరే, డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించారు, ఫోటో వేశారు అనుకుందాం. కానీ నారా లోకేష్ గారి ఫోటో ఎందుకు వేశారు? సరే, జిఎస్టీకి సంబంధించి కాబట్టి ప్రకటన, కనీసం ఆర్థిక మంత్రి ఫోటో అన్న వేశారంటే లేదు. నారా లోకేష్ గారు ఆర్థిక మంత్రి కూడా కాదు. ఈ ప్రకటనకు నారా లోకేష్ గారి శాఖకు సంబంధమే లేదు. అయినప్పటికీ కూడా ఫోటో వేశారు. మరి ఎందుకు వేశారు? అది కూడా ఈరోజు ఈ ప్రకటన జారీ చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమాచార పౌర సంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ అని అధికారికంగా ప్రకటించి మరీ వేశారంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ డబ్బుతో వేసిన ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వ డబ్బుతో వేసిన ప్రకటనలో నారా లోకేష్ గారి ఫోటో ఎందుకు వచ్చింది? పైగా ఇదివరకు తొలి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటోను వేయకుండా ఒక మూలకి తీసుకెళ్లి నారా లోకేష్ గారి పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో వాడుతున్నారు. అంటే ఏం చేయబోతున్నారు అంటే రాజకీయంగా ఎవరి స్థాయి ఏంటి అన్నది కూడా ఈ ప్రకటనల ద్వారా ఒక నిర్దేశించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది రాజకీయంగా అన్నది కూడా అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉండే వ్యక్తి కాదు, ఆయనకు సమవుజ్జి కాదు, నారా లోకేష్ గారి లెవెల్ అని చెప్పదలుచుకున్నారా? చెప్పాలనుకుంటే ఇతర మార్గాలు ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకొని డైరెక్ట్గా సమాచార పౌర సంబంధాల శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది, అధికారికంగా ప్రకటించి కూడా ఎలాంటి సంబంధం లేని ఒక మంత్రి నారా లోకేష్ గారి ఫోటో ఎందుకు ప్రచురిస్తున్నారు అంటే రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. ఇక్కడ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కావడంతోనే ఈ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా పక్కన పెట్టేసి నారా లోకేష్ గారి ఫోటోని ప్రభుత్వ ప్రకటనలో ప్రచురిస్తూ ఉన్నారు. దీని బదులు ఇంకోటి చేయొచ్చు. గౌరవప్రదంగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేస్తున్నారు కాబట్టి ఆ స్థాయి లీడర్ మా తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ గారే అని చెప్పాలి అనుకుంటున్నట్టుగా ఉన్నారు. దానికి తోడు అసలు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా వేయకుండా నారా లోకేష్ గారి ఫోటో కూడా వేయకుండా ఉంటే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో గౌరవం ఉంటుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆదేశాలకు గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. ఇదే పని ఏ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే చేసి ఉంటే ఈ పాటికి ఈ ఒక్క కారణం చాలు, జగన్మోహన్ రెడ్డికి చట్టాలన్నా సుప్రీంకోర్టు అన్నా ఏమాత్రం గౌరవం లేదు కాబట్టి ఈ ఒక్క కారణం చూపెట్టి జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించేయచ్చు. అసలు సంబంధం లేకుండా ఒక మంత్రి ఫోటోని ఎలా వేస్తారు ప్రభుత్వ ప్రకటనల్లో? సుప్రీంకోర్టు అంటే మీకు లెక్కలేదా అని చెప్పి ఈ పాటికి తెలుగుదేశం పార్టీ మీడియా ఎదురుదాడి చేసి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు డైరెక్ట్గా ప్రభుత్వ ప్రకటన అని అధికారికంగా ప్రకటిస్తూ మరి పత్రికల్లో ఫుల్ పేజ్ ఆడించుకుంటూ అందులో మంత్రి నారా లోకేష్ గారి ఫోటోలు వేస్తూ ఉన్నారు అంటే ఇక ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజలు ఏమనుకుంటారో ఏమో అన్న ఇది కూడా, భయం కూడా, ప్రజలంటే భక్తి కూడా కూటమి ప్రభుత్వ పెద్దలకు లేదు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతోంది.